హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్లితెర ముచ్చట్లు. అయితే ఇప్పుడు మనం బ్రహ్మముడి సీరియల్ గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మముడి సీరియల్లో కావ్య అండ్ రాజ్ విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా కావ్య ఇంటికి రావడానికైతే ఒప్పుకోదు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే అయితే కావ్య అండ్ అప్పుకు సంథింగ్ కూరగాయలకు ఎక్కడికో వెళ్ళేసేసి వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ లోపల అనామిక వాళ్ళకి ఎదురు పడుతుంది. అయితే అనామిక కూడా ఎవరినో తన సంథింగ్ బాయ్ ఫ్రెండ్నో ఏమో వేసుకొని ఉంటుంది. అనామిక చెప్తుంది, చూడు నన్ను వదిలేసి నువ్వు అప్పుని పెళ్లి చేసుకోవడం వల్ల నీకు ఈ గతి పట్టింది, లేకపోతే ఇలా ఈ గతి పట్టేది కాదు నీకు అని చెప్తుంది. అయితే వాళ్ళిద్దరు ఎట్లయినా ఉండని, వాళ్ళిద్దరు అయితే హ్యాపీగా ఉన్నారు కదా. ఈమెతో ఉన్నప్పుడు ఎప్పుడు గొడవలతోనే ఉండేది కదా. ఇప్పుడు అదే ఆ టాపిక్ అయిపోతుంది. తర్వాత కావ్య వాళ్ళ నాన్న బొమ్మలకి పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. పెయింటింగ్ వేస్తూ ఉంటే కావ్య అడుగుతుంది, నాన్న వినాయక చవితికి బొమ్మల ఆర్డర్స్ వచ్చాయా అని. అయితే వాళ్ళ నాన్న చెప్తాడు, వచ్చాయమ్మా అని. తర్వాత రాజు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అంటే, రాజు వాళ్ళ అమ్మమ్మ నా అదే నానమ్మ ఉన్నారు కదా, ఆమె ఏం చెప్తుందంటే, రాజు అదే మీ ఇంటి వినాయక చవితికి అన్ని పనులు నువ్వే చూసుకోవాలి దగ్గరుండి, ఆ బొమ్మ కూడా అంతా మొత్తము రాజు మీదే పెడతారు. సో ఈరోజు ఎపిసోడ్ టోటల్గా 20 మినిట్స్ ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. రేపటి ప్రోమో ఏంటి అంటే, రాజు కారులో వస్తూ ఉంటాడు. కావ్య కూడా ఐ మీన్ సైకిల్ పైన బొమ్మలు, వినాయకుడి బొమ్మలు చేస్తుంటుంది కదా, అవి అమ్మటం కోసమో మరి ఏమో సైకిల్ పైన వెనకాల బుట్ట పెట్టుకొని తను వస్తుంది. రెండు డాష్ అవుతాయి. సో ఇద్దరికి తెలియదు, అంటే ఇక్కడ కావ్య ఉందని రాజుకి తెలియదు, అక్కడ రాజు అని కావ్యకి తెలియదు. ఏ అనుకుంటారు, అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అనామిక కావ్య ఏంటంటే డిజైన్స్ వేస్తుంది కదా, ఈ డిజైన్స్ ఇంతకుముందు ఎవరో సంథింగ్ అమ్మేవారు కదా, అతని ఫోటో చూపించి ఇలా చెప్తుంది, అంటే ఏదో ఉంది. అనామిక మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది కదా, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.